వైసీపీ నేత భార్య బైబిల్ ముట్టుకుంటే తప్పట. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు బైబిల్ చదివినా తప్పు కాదట. ఇదేం మత రాజకీయం, ఇదేం విద్వేషం? అసెంబ్లీ వేదికగా అన్ని అబద్ధాలు చెప్పడం ఏ మత ధర్మం ఒప్పుకుంటుంది? బాబుది మతం ముసుగులో రాజకీయ వ్యాపారం అన్న పేరు నాని. శేఖర్ గారు చెప్పండి, ఏమిటి నిజంగానే అబద్ధాలు చెప్పారా లేదా నిజాలు చెప్పారా? కళలో కూడా అబద్ధం చెప్పనని ఆయన అంటున్నారు. మరి మీరు అంగీకరిస్తారా లేదా? ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీ కామెంట్ చెప్పండి సార్. నాడు త్రేతాయుధం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ద్వాపర యుగం వరకు సార్ దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన కోసం అని చెప్పి శిష్ట రక్షణ కోసం ఏదైతే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారు సార్. కానీ నేడు తన హెరిటేజ్ ని కాపాడుకోవడం కోసం, అదే విధంగా తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం బొంకుతూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలే పరమావధిగా నిన్న ప్రసంగం మొత్తం కొనసాగించారు. వాటిలో మచ్చుకు ఒక 10 దశావతారాల్లాగా ఒక 10 అబద్ధాలు తీసుకుందాం సార్. ఒకటి, ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారమే జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, గొడ్డు మాంసం కలిసిందని చెప్పి నేను చెప్పాను అధ్యక్ష అని చెప్పి మాట్లాడుతున్నాడు సార్. కానీ వాస్తవంగా ఎన్డీడీబీ రిపోర్ట్ లో నోట్లో మినహాయింపులు ఇచ్చారు సార్. ఏదైతే ఆరోగ్యం బాగలేని ఆవు, లేకపోతే అవిసెలు, ఇవి కాకుండా ఆవాలు, ఇంకా ఏదైతే మన తౌడు ఎక్కువగా తీసుకున్నటువంటి ఆవుల నుంచి ఇలాంటి కొవ్వు వచ్చే పరిస్థితి ఉంది, మా రిపోర్ట్ కి ఖచ్చితత్వం అనేది లేదు అని చెప్పి ఎన్డీడీబీ ఇస్తే దాన్ని పట్టించుకోలేదు సార్. పట్టించుకోకుండా శ్రీవారి యొక్క లడ్డు మీద విషం జిమ్మింది వీళ్ళు కదా సార్. నెక్స్ట్ అబద్ధం నెంబర్ 2 సార్, నిబంధనలు మార్చి డైరీలు తీసుకొచ్చారని చెప్పారు సార్. నిబంధనలు మార్చడం వల్ల వచ్చినటువంటి ఒక్క డైరీ ఉందా? అన్ని పాత డైరీలే సార్. ప్రీమియర్ ఆగ్రో, హర్ష ఫ్రెష్ డైరీ, బోలే బాబా, సుఖీ, గోవింద్, ఏఆర్, వైష్ణవి, ఇవన్నీ కూడా నారాబాబా డైరీ సిండికేట్ లో ఒక ముక్కలు సార్. ఆ నారాబాబా డైరీ సిండికేట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరలోనే బద్దలు చేయబోతుంది సార్, చూస్తూ ఉండండి మీరు. అబద్ధం నెంబర్ 3 సార్, చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ, సుబ్బారెడ్డి చెప్పకుండా ఓ పిఏకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ధైర్యం? ఎవరిచ్చారండి ఇతనికి ఇంత హక్కు? ఎవరు ధైర్యంతో చేశాడండి అన్నారు సార్. సార్, చిన్నప్పన్న అనే అతను వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కాదు సార్, వేమిరెడ్డి గారి పిఏ అనేది సుస్పష్టం. వేమిరెడ్డి ప్రశాంతి గారు గత 5 సంవత్సరాలు, అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఆవిడ ప్రొక్యూర్మెంట్ కు ఏదైతే మెంబర్ కూడా సార్. ఇక పిఏల భాగవతాల గురించి ఆయన మాట్లాడకూడదు సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క పిఏ పెండ్యాల శ్రీనివాస్, ఎస్పెషల్లీ పెండ్యాల శ్రీనివాస్ 2,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కేసులో పారిపోయాడు సార్ అమెరికాకి. ఎవరిచ్చారు సార్ అతనికి అమెరికాకి పోయే ధైర్యం? ఎవరిచ్చారు సార్ అతనికి 2,000 కోట్ల రూపాయలు తీసుకోగలిగే ధైర్యం? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? నేను అడుగుతున్నాను సార్. అబద్ధం నెంబర్ 4 సార్, కల్తీ నెయ్యి వైసీపీ హయాంలోనే జరిగిందంట సార్. సార్, కల్తీ నెయ్యి వైసీపీ హయాంలో జరిగిందని ఎక్కడిచ్చింది సార్? ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో నెయ్యి టెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లోది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వచ్చింది, రిజెక్ట్ చేయబడింది. మళ్ళీ కల్తీ నెయ్యి, రిజెక్ట్ చేయబడినటువంటి కల్తీ నెయ్యి దొడ్డిదారిని వచ్చి లడ్డూలు తయారు చేశారు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ 44 వెరీ క్లియర్ గా వచ్చింది. ఆ కల్తీ పాపం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అయితే వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం కోసం అబద్ధం ఆడుతా ఉన్నాడు సార్. సార్, అబద్ధం నెంబర్ 5, బోమన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియనా? బుద్ధి జ్ఞానం లాంటివి ఉండాలి సార్. నేను అడుగుతున్నాను సార్, బోమన కరుణాకర్ రెడ్డి గారు తన కుమార్తెని క్రిస్టియన్స్ కి ఇచ్చాడు వాస్తవమే. కానీ తాను హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పత్రిక దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వచ్చిన అతిథుల దగ్గర నుంచి మొత్తం చూపెడుతూ తాను హిందూ సాంప్రదాయం ప్రకారం తన కుమార్తె పెళ్లి చేశారు. తన వియ్యంకులు క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మెదక్ చర్చిలో చేసుకుంటే తండ్రిగా వెళ్ళాడు. మరి అతను క్రిస్టియన్ అయితే 2 హిందూ భార్యలకి విడాకులు ఇచ్చేసి ఒక క్రిస్టియన్ భార్యను తెచ్చుకున్న ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు ఎట్టవుతాడు? ఎట్ట హిందూ అవుతాడు? దానికి కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి సార్. సార్, అబద్ధం నెంబర్ 6, వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణలత బైబిల్ పట్టుకున్నారు, క్రిస్టియన్స్ వీళ్ళకి ఎట్టిస్తారా? సిగ్గుపడాలి సార్ నిజంగా. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి గురించి, వాళ్ళ సతీమణి గారి గురించి ఒంగోలు జిల్లా పరిసర ప్రాంతాల్లోనే కాకుండా చాలా చోట్ల బాగా తెలుస్తారు. స్వర్ణమ్మ గారిని, ఒక మహిళను సార్, గౌరవంగా బతికే ఒక మహిళ యొక్క మతాన్ని ఆవిడ పర్మిషన్ లేకుండా సభలో పెట్టినటువంటి దుర్మార్గులు సార్ వీళ్ళు. నిజంగా వీళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయాలి, వీళ్ళని కోర్టు ముందుకు లాగాలి సార్. ఒక మహిళ యొక్క గౌరవాన్ని భంగం కలిగిస్తూ ఆవిడ యొక్క మతాన్ని వీళ్ళు డిసైడ్ చేస్తారా? ముందుగా స్పీకర్ గారికి నోటీసులు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీసు ఇచ్చి కోర్టుకి ఇచ్చాలి సార్ వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆవిడ, నేను అడుగుతున్నాను సార్, ఆ సభలో కూర్చున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షకులు, హిందూ ధర్మ పరిరక్షకులు దమ్ముంటే ఎవరినైనా వచ్చి
స్వర్ణమ్మ గారితో చర్చకు రమ్మన్నాడు సార్. హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మ పరిరక్షణ గురించి, వేదాల గురించి, నమ్మక చమకాల గురించి, అన్నిటి గురించి అద్భుతంగా చెప్తారు సార్. చెప్పుతో కొట్టినట్టు చెబుతారు ఆవిడ. ఎంత దుర్మార్గమా? నేను అడుగుతున్నాను సార్, ఆవిడ బైబిల్ పట్టుకుంటే క్రిస్టియన్ అయిపోతే నువ్వు మరణాత అనే సభలకి వెళ్ళి బైబిల్ వాక్యాలు చదువుతావు కదా, మరి నువ్వు ఎట్ట హిందూ అయినావు? నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడు ఎట్టయినావు? వెంకటేశ్వర స్వామి నీ కులదైవం ఎట్టయిండు? మరి సమాధానం చెప్పు. నీ లాజిక్ ప్రకారమే అడుగుతా ఉన్నాం. ఎస్. అబద్ధం నెంబర్ 7 సార్. రాముని తల నరికారు, హిందూ ఆలయాల మీద దాడులు చేశారా? రామును తల నరికిన అతనికి ఏదైతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇచ్చింది మీరు కదా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఆలయాల మీద, విగ్రహాల మీద దాడులు చేసినటువంటి దాష్టికులు మీరు కదయా. వాటి మీద ఎన్ని కేసులు పెట్టాం మేము? 42 గుళ్ళు పుష్కరాల పేరుతో కూల్చి ఆ విగ్రహాలని, ఉత్సవమూర్తుల్ని, మూల విరాట్లని మున్సిపాలిటీ తొట్టుల్లో వేసి గుడులు ఉండాల్సిన చోట మొబైల్ టాయిలెట్లు కట్టినటువంటి హిందూ ధర్మ ద్రోహి నువ్వైతే వాటిని పునర్నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా, మర్చిపోతే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు? హిందూ ధర్మం మీద దాడి అంటే అది. నెక్స్ట్ అబద్ధం నంబర్ 8 సార్. ఇది జనాలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సార్. తిరుమల 2 కొండలు వైఎస్ఆర్ చేస్తే 7 కొండలు చేసేదాకా నేను ఆగలేదంటారా సార్? ఇది ఎంత సిగ్గుపడాల్సిన అంశం ఏంటో సార్. తిరుమల అసలు తిరుమలకు సంబంధించి చట్టబద్ధత, తిరుమల అనే మాట గాని, రికార్డ్స్ కానీ ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? 1870s బ్రిటిష్ టైం నుంచి మొదలైంది సార్. 1870 బ్రిటిష్ గవర్నమెంట్ మొదలైన తర్వాత 1920లో మొట్టమొదటిసారిగా విలేజ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. 1956 పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పంచాయతీ అయింది. అప్పటి నుంచి పంచాయతీ ఎలక్షన్స్ జరగలేదు. అమెండ్మెంట్స్ 1992లో అమెండ్మెంట్స్ జరిగినా సరే పంచాయతీ ఎలక్షన్స్ జరగలేదు. చల్లా కొండయ్య కమిటీ రామారావు గారు ఇచ్చింది కూడా 25.7 కిలోమీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్. అప్పటి నుంచి అదే ఉంది సార్. కానీ వీళ్ళు జయచంద్ర నాయుడు అనే చేత కేసు వేయించి పంచాయతీ ఎలక్షన్స్ జరగాలి అంటే అప్పటి వరకు సార్ పంచాయతీ ఎలక్షన్స్ జరగకపోయినా సరే పైన వచ్చేసి సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పైకి వెళ్ళొచ్చు, పైన ప్రచారం చేసుకోవచ్చు, పైన రాజకీయ సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చు. వాటిని చల్లా కొండయ్య కమిటీ రికమెండ్ చేస్తూ వాటిని నిషేధించమని చెప్పినా సరే అంతకు ముందు రామారావు గారు పట్టించుకోలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ఉన్నారు, ఆయన పట్టించుకోలేదు సార్. కానీ రాజశేఖర రెడ్డి గారు జయచంద్ర నాయుడు కేసు వేసిన తర్వాత, హైకోర్టు కొట్టేసిన తర్వాత ఏనుగురబ్బా పైన ఎన్నికలు జరగడం అనడానికి అని చెప్పేసి వాటిని కోర్టు చేస్తూ ఆయనేమి తిరుమలకు సంబంధించి బౌండరీస్ నిర్ణయించలేదు సార్. బౌండరీస్ నిర్ణయించేది రెవెన్యూ శాఖ. కానీ ఆయన పంచాయతీరాజ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆయన ఇచ్చింది ఏంటంటే తిరుమలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా మీరు రాజకీయ సభలు, సమావేశాలు అవి కూడా పెట్టకూడదని నిషేధిస్తూ, పంచాయతీ ఎన్నికలు జరగకూడదని నిషేధిస్తూ వాటిని ఒక ధార్మిక క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం, టౌన్షిప్ గా, దివ్య క్షేత్రంగా ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే సార్. ఆ రోజంటే సోషల్ మీడియా లేదు, ఆ రోజు విరివిగా ప్రజల్లోకి నిజాలు తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఆ రోజు అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి వీటిని అడ్డు పెట్టుకొని వాటిని పచ్చ హమాస్ అంటారు సార్. ఆ పత్రికలను కూడా ఆ పచ్చ హమాస్ ను అడ్డు పెట్టుకొని ప్రజల్లోకి విషయం చిమ్మాడు సార్. అది నమ్మి స్వామీజీలు నాకేం అవసరమా ఇది, నాకేం అవసరం అని చెప్పేసి GOMS నెంబర్ 747 తీసుకొచ్చి 746 తీసుకొచ్చి తిరుమల పరిధి 333 కిలోమీటర్ల, స్క్వేర్ కిలోమీటర్స్ పెంచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజే సార్ ఇంకో జీవో వచ్చింది సార్, అద్భుతమైన జీవో 747 సార్. అన్ని మత ప్రచారం నిషేధం, మద్యం నిషేధం, మాంసం నిషేధం, ధూమపానం నిషేధం, ప్లాస్టిక్ నిషేధం. ఇవి కాకుండా అన్య మతస్థులు ఎవరూ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ ప్రాంగణంలో పని చేయడం కూడా నిషేధం సార్. మరి చంద్రబాబు నాయుడు సార్, ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారికి అంతకు ముందు 9 ఏళ్ళు పనిచేశారు సార్. మరి ఎందుకు చేయలేకపోయారు సార్? ఓట్ల కోసం 2009లో 17th బైబిల్ మిషన్ లో GOMS నెంబర్ 746, 747 రద్దు చేస్తానని ఇంత పచ్చిగా దొరికిపోయిన తర్వాత కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు సార్. ఇక సార్ అబద్ధం నెంబర్ 9 సార్. హెరిటేజ్ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. నేను రాజకీయాల్లో ఉన్నా, అందుకే కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ప్రజలకు, ప్రభుత్వానికి, దేవాలయానికి, వేటికి కూడా, ప్రభుత్వానికి, దేవాలయానికి హెరిటేజ్ నుంచి మేము సప్లై చేయమన్నాం. ఇప్పుడు అబద్ధాలు జాబితా ఒకే ఒక అబద్ధం సార్, ఒకే ఒక అబద్ధం సార్. హెరిటేజ్ కు సంబంధించి రిజైండర్ లో సార్ 2015-19 మధ్య ఏపీ ప్రభుత్వ ఆలయాలకి 1.5 కోట్ల మజ్జిగ సప్లై చేసినట్టుగా హెరిటేజ్ ఒప్పుకుంది. 14 నుంచి 19 మధ్య 21.19 కోట్ల విలువైనటువంటి నెయ్యిని ప్రభుత్వానికి సప్లై చేసింది హెరిటేజ్ సార్. పచ్చి అబద్ధం కదా సార్. దశావతారాల్లాగా 10 అబద్ధాల్లో 10వ అబద్ధం సార్.
ఇది ఆర్టీసీ టికెట్ల వెనక అన్యమత ప్రచారం చేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం మాట్లాడారు సార్. సార్ ఇది దానికి అసలు వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మా మీద వేసినటువంటి బురద సార్. వాస్తవంగా ఆర్టీసీ టికెట్ల వెనక అన్యమత ప్రచారం టీడీపీ వాళ్ళు చేసిన నిర్వాహకమే సార్. అన్యమత ప్రచారంతో పాటుగా ఏదైతే బెట్లహాంకి మీకు ఇస్తున్నామనే దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మరి టికెట్ల వెనకాల ముద్రించింది చంద్రబాబు నాయుడు గారు సర్కారే. రైట్. మరి అన్యమత ప్రచారాన్ని ఆ రోజు అన్యమత ప్రచారాన్ని నిషేధం విధించిన రాజశేఖర రెడ్డి గారి జీవోని రద్దు చేసి అన్యమత ప్రచారం మీరు చేసుకోవచ్చు అని చెప్పింది చంద్రబాబే. టికెట్ల వెనకాల అన్యమత ప్రచారం చేసింది చంద్రబాబే. ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడారు, ఎవరు హిందూ ధర్మాన్ని మంట కలిపారు. వాస్తవే కదండి. ఇప్పుడు అబద్ధాల వేదికగా అసెంబ్లీ తయారైంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేవలము తన 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 యొక్క ధనదాహముని చూపించాడు. ఏ విధంగా అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒక్క నిందతో 2 పనులు జరుపుకోవాలని లడ్డూ కల్తీ నెయ్యి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతూ ఆ నెయ్యిని ఆయనే హెరిటేజ్కి సంబంధించినటువంటి ఇందాపూర్ డైరీ ద్వారా 2018 వరకు సప్లై చేసి 2018లో 321 రూపాయలకి నెయ్యి సప్లై చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ బురద జల్లి అదే ఇందాపూర్ ద్వారా దొడ్డుదొరల హెరిటేజ్ నెయ్యిని 658 రూపాయలకి అంటే డబుల్ రేట్ కి అమ్ముకొని కోట్ల రూపాయలు టీటీడీ యొక్క ధనాన్ని దోచుకోవాలనే ఉద్దేశాన్ని అసలు మనసులో పెట్టుకొని ఇదే లడ్డు నెయ్యి పైన బురద జల్లి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 2 చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని అదేవిధంగా మా కరుణాకర్ రెడ్డి గారిని జైలుకు పంపించాలా. ఈ 2 కుట్రలు చంద్రబాబు నాయుడుకి పన్నాడు. నిన్న అసెంబ్లీలో సాక్షాత్తు బయటపడింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి టీటీడీ బోర్డు మెంబరు, పర్చేజ్ కమిటీ మెంబరు, శాసనసభ్యుడైనటువంటి జ్యోతుల నెహ్రూ నిన్న స్వయంగా చెప్పాడు ఈ హెరిటేజ్ కి సంబంధించి ఇందాపూర్ అని మాకు తెలియదు కాబట్టే ఆ ఇందాపూర్ డైరీకి మేము పర్చేజ్ కమిటీలో తీర్మానం చేసి ఇందాపూర్ డైరీకి నెయ్యి సప్లైకి 658 రూపాయలకి మేము ఆర్డర్ ఇచ్చాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ భగవంతుని యొక్క నెయ్యి ప్రసాదం పైన బురద జల్లింది ఎందుకనేది నిన్ననే తెలిసిపోయింది. ఎందుకంటే భగవంతుని పైన బురద జల్లి ఆ బురదను తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చల్లి, ఎందుకంటే నెయ్యి తక్కువ రేటుతో ఉంటే కల్తీది అనమాట, ఎక్కువ రేట్ అయితే కల్తీ లేదని ఆ ద్వారా దొడ్డు ధర కొన్ని వేల కోట్ల రూపాయల ధన దాహంతో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం నెయ్యి పైన బురద జల్లినటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఆ కుట్ర బయటపడింది. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారు అభినందించేదానికి ఆ పక్కనే ఉన్నటువంటి తన సోదరి చేతికి బైబిల్ ఇస్తే వీడియోలో స్వచ్ఛంగా కనబడుతుంది. ఆ బైబిల్ ఆమె పట్టుకుంది. వైవి సుబ్బారెడ్డి గారి టీటీడీ చైర్మన్ వాళ్ళ భార్య ఏమో బైబిల్ పట్టుకుని అంటారా? ఎంత దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసు, ఇంత వయసులో ఒక తప్పుడు పేపర్ అసెంబ్లీలో చూపించి మాట్లాడుతున్నారంటే ఆయన వయసు ఏంది? నువ్వు అసలు ఇంత దుర్మార్గమా? మీరేమో చర్చలకు పోతారు, మీరేమో అదే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు అని చెప్పి జీవో ఇస్తే దాన్ని రద్దు చేస్తారు, మీరు చేస్తారు. తద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేటటువంటి దురుద్దేశంతో వెంకటేశ్వర స్వామి పైన బురదలు భక్తులందరూ కూడా అర్థమైపోయింది. నేను అసెంబ్లీలో చూస్తాను. రైట్, తిలక్ గారు పర్లేదు చెప్పండి, పర్లేదు. అసెంబ్లీలో చర్చ జరగాల్సింది దేని గురించి? ఆయన అసలు ఇష్యూ మొత్తానికి మొట్టమొదట ఈ గొడ్డు మాంసం, జంతు మాంసం కలిసింది అని చెప్పడం వల్ల ఇదంతా వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు? క్రిస్టియానిటీ వరకు తీసుకొచ్చారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద బురదేసి మతం ముద్రేసి రాజకీయ ప్రయోజనం పొందాలి. 1. 2, ఆయన తీసుకొచ్చినటువంటి లడ్డు జంతు కొవ్వు మాంసం అని చెప్పి ప్రచారం చేసి ఆయనే సృష్టించిన దాన్ని ఇప్పుడు ఆయనకే చుట్టుకోవడంతో హెరిటేజ్ వ్యాపారం దెబ్బతినడంతో ఆ హెరిటేజ్ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం శాసనసభలో హెరిటేజ్ గురించి చర్చ ఏమిటండి? జరగాల్సిన చర్చ ఏమిటి? నువ్వు పెట్టిన ఆ జంతు మాంసం ఉందని చెప్పావు. మరి సిబిఐ సిట్ రిపోర్ట్ లో ఏమొచ్చింది? దాని గురించి చర్చించాలి కదా. సిబిఐ సిట్ రిపోర్ట్ గురించి దాని మీద 36 మంది మీద చర్య తీసుకోవాలన్నారు. ఎంతమంది మీద చర్య తీసుకున్నారు? ఎంతమందిని సస్పెండ్ చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అదేమీ చేయకుండా ఈ కాకమ్మ కథలన్నీ ఎందుకు?
ఆయన క్రిస్టియను, ఈవిడ గ్రంథం పట్టుకుంది, ఇవన్నీ ఎందుకు? ఆ మాటకు వస్తే క్రిస్టియానిటీకి సంబంధం లేకుండా హిందూ మత విశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనమైన ఎన్టీ రామారావు మీద ఎందుకు తిరుగుబాటు చేశావు? అందువల్ల ఆయన మతం, రాజకీయం, వ్యాపారం కలగలిసి అన్నిటి ప్రయోజనాలను సాధించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ముద్ర వేయడం కోసం కులం ముద్ర, మతం ముద్ర అంటే ఈ రకాలుగా బురజల్లి ప్రయోజనం పొందాలని ఆయన చూస్తున్నారని నాకు అర్థమైంది. శ్రీనివాస్ గారు ఓకే, బాగా చెప్పారు తిలక్ గారు. అయితే ఒకటి, చంద్రబాబు గారు ఇవన్నీ నేను నిజాలే చెప్తున్నాను ఆయన నమ్మే వ్యవస్థ మీద కానీ నమ్మే వీటి మీద ప్రమాణం చేసి చెప్తే బాగుంటుంది. ఒకటి మాత్రం నా అబ్జర్వేషన్ ఏంటంటే, అసెంబ్లీలో ఎవరు ఉత్సాహంగా కనపడలా, ఏదో మాట్లాడుతున్నారు. ఒక ఆయన బ్లూ ఫిలిం దాకా మాట్లాడాడు. ఎంత దారుణం అండి, ఎంత అపచారం అండి. ఆ రకంగా మాట్లాడుతున్న తీరు, మామూలుగా అయితే ముఖ్యమంత్రి గారు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంటు, అందరికీ నచ్చే స్టేట్మెంట్ ఇస్తే తప్పట్లు కొట్టాలి. నాకైతే తప్పట్లు కొట్టిన సందర్భం నేను మొత్తం చూడలేదు, కానీ ఆయా వీడియోలో ఆయన చెబుతున్న కీలకమైన ఘట్టాలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే ఎవ్వరు అట్లా చూస్తూ కూర్చున్నారు. దీన్ని బట్టే అర్థమవుతోంది వాళ్ళంతా నిజాయితీగా లేరేమో అన్న భావన ఆ సభ్యుల్లోనే ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనా చంద్రబాబు గారు కాస్త ఈ వయసులో నిజాయితీగా, కాస్త పద్ధతిగా మాట్లాడి అనవసరమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉంటే ఆంధ్ర ప్రజలకు అదే మేలు, అదే 10,000 అని చెప్పాలి.